ఈ వీకెండ్ 3 సినిమాలు విడుదల కానున్నాయి. ప్రేమం, వీడు గోల్డ్ హే, అభినేత్రి. దసరా సీజన్ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫైట్ నెలకొంది. చిన్న సినిమాలే అయినా మంచి ఆసక్తి నెలకొంది ఈ 3 సినిమాలపై. అయితే ప్రమోషన్ పరంగా అందరికంటే ముందున్నాడు సునీల్. సినిమా రిలీజ్ కి ముందు సంగతేమో కానీ రిలీజ్ కు ముందు సునీల్ ఆ 2 సినిమాల దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు చేతులెత్తేశారనే చెప్పొచ్చు. ఏడాది తర్వాత చైతూ నుంచి వస్తున్న మూవీ ప్రేమం. ఈ సినిమాపై భారీ అంచనాలన్న మాట వాస్తవమే. అయితే సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో దర్శక నిర్మాతలు దారుణంగా ఫెయిల్ అయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ట్రైలర్ కి యూత్ బాగా కరెక్ట్ అయింది. కానీ విడుదల దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్ లో వెనకబడిందనే విమర్శలు ఉన్నాయి. రిలీజ్ ఎల్లుండి అనగా ఇవాళ హీరో గారు బయటకొచ్చారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే కేవలం సమాంతాతో లవ్ ఎపిసోడ్ తో ప్రేమంకి కావలసిన పబ్లిసిటీ వచ్చిందనే భావనలో ఉన్నారట టీమ్. సోషల్ మీడియా పుకార్లకు తప్ప ఇలాంటివి సినిమా ఓపెనింగ్స్ పెంచడానికి ఇదేమైనా బాలీవుడ్డా అని ప్రశ్నిస్తున్నారు కొందరు. మరోవైపు అభినేత్రి సినిమాకి ప్రభుదేవ, తమన్నా తమ కష్టం తాము పడుతున్నారు. ఈ సినిమాకి కొంతమంది ఆడియన్స్ ఎలాగో ఉంటారు కాబట్టి వారు గ్యారంటీగా వస్తారని ధీమాగా ఉన్నారు దర్శక నిర్మాతలు. నాగ చైతన్య అభినేత్రి టీం కంటే సునీల్ చాలా ముందున్నాడు. ఇప్పటికే ఆయన అన్ని టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చేశాడు. ఇటు రియాలిటీ షోలోనూ ఆయన హంగామా చేస్తున్నాడు. అటు తెలుగింటి ఆడపడుచుల సీరియల్స్ లోనూ దర్శనమిస్తున్నాడు. ఇలా విడుదలకు ముందే ఇంటింటి రామాయణం లాంటి సీరియల్స్ లో గడప గడప తొక్కుతున్నాడన్నమాట. ఇలా విజయదశమి రేస్ లో సునీల్ బాగా లీడ్ లో ఉన్నాడు. మరి చైతూ సునీల్ ని క్రాస్ చేస్తాడా? ఎందుకంటే బీసీ సెంటర్ లో సునీల్ కి మంచి పట్టుంది. అదే ఆయనకు అడ్వాంటేజ్ కానుంది. చూద్దాం సునీల్ జోరు చైతూకి చెక్ పెడుతుందో లేదో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.